పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న జన జగరణ యాత్ర పోస్టర్లను మంగళవారం జక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. టీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కంబ్లే గోపాల్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు హనుమంత్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోస్టర్లను ఆవిష్కరించి ఆగస్టు 23న హైదరాబాద్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 52% సిప్మెంట్తో పిఆర్సీ డిఏలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సొంకరి శ్రీనివాస్, జనార్దన్, సాయిలు, సునీల్, జయచంద్, సంతోష్తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మరొక విషయానికి వెళ్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పిఆర్సీ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యాన ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారండి. టీఎస్యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం ఖమ్మంలో జిల్లా అధ్యక్షుడు శేఖ్ రంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చావా రవి మాట్లాడుతూ 2004 మార్చి నుంచి రిటైర్డ్ అయిన సుమారు 12,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు బకాయిల కోసం ఏకమొత్తంగా 10,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జీపీఎఫ్, సిపిఎస్, ఉపాధ్యాయుల డిఏ బకాయిలు విడుదల చేయడంతో పాటు 4 డిఏలను ప్రకటించాలని, హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం అంది చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు జేఏసీ ఆదరణ దశలవారీ పోరాటం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సిహెచ్ దుర్గాభవాని మాట్లాడుతూ ఆర్థిక భారం లేని సమస్యల పరిష్కారం, ట్యాట్ అర్హత మార్కులు తగ్గింపుపైన పట్టింపు లేనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం సిపిఎస్ రద్దు, 2003 డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్ అమలు, కేజీబీవీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు, బేసిక్ పే, మోడల్ స్కూళ్లు, గురుకులాలు ఉద్యోగులకు హెల్త్ కార్డులు అమలుపై తీర్మానాలు ఆమోదించారు. తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటం వద్ద నివాళులర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న, షేక్ యసీఫ్ సైత, కౌశాధికారి వి రాంబాబు, నర్సయ్య, నాగేశ్వరరావు, ఉద్దండ సురేష్, రామకృష్ణ, కోటేశ్వరరావు, విజయ్, సుధాకర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.